పేరెంట్స్ మీ పిల్లలకు ఫీవర్ వచ్చినప్పుడు ఈ కామన్ మిస్టేక్ చేయకండి. ఫస్ట్, కోల్డ్ వాటర్ స్పాంజింగ్. యూజువల్లీ ఏమనుకుంటాము, హై టెంపరేచర్ ఉంది కదా, కోల్డ్ వాటర్ తోటి స్పాంజింగ్ చేస్తే టెంపరేచర్ తొందరగా తగ్గుతుంది అనుకుంటాం. బట్ అది రాంగ్. అలా చేయడం వల్ల పిల్లలు బాగా షివర్ అవుతారు. ఆ షివరింగ్ నుంచి హీట్ ప్రొడ్యూస్ అయ్యి ఇంకా టెంపరేచర్ పెరుగుతుంది. సో స్పాంజింగ్ లూక్ వామ్ వాటర్ తోటి చేయండి. సెకండ్, టెంపరేచర్ ఉన్నప్పుడు బ్లాంకెట్స్ తోటి బాగా కవర్ చేస్తారు. అలా చేయడం వల్ల హీట్ లోపల ఎంట్రాప్ అయిపోతుంది. అలా కాకుండా హీట్ రిలీజ్ అవ్వాలి. సో లైట్ క్లాతింగ్స్ యూజ్ చేయాలి. థర్డ్, ఫీవర్ మెడికేషన్. ఫీవర్ మెడిసిన్ ఇచ్చేటప్పుడు డోసేజ్ ప్రిస్క్రిప్షన్ లో చెక్ చేసి ప్రాపర్ గా ఇవ్వండి. అండ్ యాంటీబయాటిక్స్, ప్రిస్క్రిప్షన్ లేకుండా యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయకండి. మోస్ట్ ఆఫ్ ద ఫీవర్స్ వైరలే ఉంటాయి. సో డే 1 యాంటీబయాటిక్స్ స్టార్ట్ చేయకండి. లాస్ట్లీ, ఫీవర్ ఉన్నప్పుడు పిల్లల ఫుడ్ అండ్ లిక్విడ్ ఇంటేక్ ఎఫెక్ట్ అవుతుంది. వాళ్ళ హైడ్రేషన్ మెయింటైన్ చేయడానికి ఫ్రీక్వెంట్ గా లిక్విడ్స్ ఎంకరేజ్ చేయండి.